ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బాబు నేను ఇచ్చేస్తాను. వద్దమ్మా. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను దూరం చేసుకోవటం కరెక్ట్ కాదు. ఈ సమస్యకి ఇంకో పరిష్కారం ఉంది. ఏంటది అత్తయ్య గారు? అశ్విన్ బాబు ఒక వారం అడుగుతున్నారు కదా, ఓ పని చేద్దాం. అర్చనకు పుట్టిన బాబునే అపర్ణకు పుట్టినట్టు అక్కడ మారుద్దాం. రాజ్యం చూశాక అర్చన దగ్గరికి తీసుకొద్దాం. అప్పుడు శేషమ్మతోనూ అర్చనకి సమస్య ఉండదు. చస్తానన్న రాజ్యము చావదు. రెండు చోట్ల ఇబ్బంది ఉండదు. బాగుంది బుజ్జిమ్మ గారు, ఇలానే చేద్దాం. ఏమ్మా, ఏం మాట్లాడటం లేదు? వద్దత్తయ్య గారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిజం చెప్పేద్దాం. అబద్ధం చెప్పాలని నాకు లేదమ్మా. అపర్ణ గురించి ఆలోచించే ఇలా చేద్దాము అంటున్నాను. తనిప్పుడు అక్కడ ఏడ్చింది చూసావు కదా. నా జీవితం ఇంతేనా అన్నది విన్నావు కదా. రాజేష్ పోయినప్పటినుంచి తనని నా కూతుర్లాగానే చూసుకుంటున్నాను. తన జీవితం గురించే ఈ నిర్ణయం తీసుకుందాము. వారమే అంటున్నారు కదా అక్షర. ఒప్పుకోమ్మా, మనం ఈ వారం మేనేజ్ చేస్తున్నాం. ఈ విషయం ఎవరికైనా చెప్తే నా మీదొట్టే. వారం తెలియకుండా మేనేజ్ చేద్దాం. అత్తయ్య గారు, ప్లీజ్ అక్షర. సరే అత్తయ్య గారు. థ్యాంక్స్ బుజ్జిమ్మ గారు. థ్యాంక్స్ అక్షర్ గారు. సార్, రిసెప్షన్ లో మిమ్మల్ని పిలుస్తున్నారు. దేనికి? అమౌంట్ గురించి అనుకుంటా. సరే, వస్తున్నాం. ఓకే సార్. అక్షర, కట్టేసి వస్తాను. సిస్టర్, అపర్ణ అనే అమ్మాయికి డెలివరీ అయిందా? ఎవరు పుట్టారు? పాప పుట్టిందని చెప్పినట్టున్నారు మేడం. పాపే పుట్టినది శృతి. పోనీలే, ఆ ప్లాన్ ఫ్లాప్ అయిందని ఐశ్వర్య చెప్పింది కదా, ఇది వర్కౌట్ అవుతుంది. అవును, రాజ్యమత్తే ఎక్కడుంది? పదండి. శృతి, వచ్చుడు. చక్కగా పడుకుందంటే పిల్ల పుట్టిందని తెలియదనుకుంటా. మనం చెప్తాంగా, రచ్చ రచ్చ చేద్దాం. పదండి. రాజమత్తయ్య, రాజమత్తయ్య. నువ్వా? నేనే రాజమత్తయ్య. మీకు ఈ విషయం తెలుసా? మీ కోడలికి పాప పుట్టింది. పాప పుట్టిందా? అవును. మీకు తెలీదా? మీకు చెప్పకుండా వాళ్ళు దాచిపెట్టినట్టున్నారు. నువ్వు చెప్పావుగా శృతి, నువ్వు చెప్పినట్టుగా పాపే పుట్టుంటే సహించను. నేను బ్రతకను, చేస్తాను. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అమ్మా. అక్షర, శృతి, నీలాంబరి వచ్చారు. అప్పుకి పాప పుట్టిందని రాజ్యం గారికి చెప్పేశారు. వాళ్ళకిలే తెలుసండి. రిసెప్షన్ లో చెప్పుంటారు. శృతి చెప్పింది అయితే చేస్తానని రాజ్యం గారు వెళ్తున్నారు. మనం ముందు వెళ్ళి బాబుని పెట్టేయాలి. పదండి. అక్క, జాగ్రత్త. సరే అక్షర, మేం వెళ్తాం. పదండి. చిన్నక్క,
బాబు పెద్దక్క బాగున్నారా? ఇప్పుడు వీడు నీ బాబే అప్పు. ఏమంటున్నావు చిన్నక్క? అశ్విన్ గారు వాళ్ళ అమ్మగారి కోసం వారం రోజులు మేనేజ్ చేయమన్నారు. తర్వాత మీ మావయ్య గారి దగ్గరికి ఆవిని పంపించేస్తానంటున్నారు. అందుకే అక్కే ఇచ్చింది. అమ్మకేం కాకూడదని అప్పు. నువ్వు కూడా ఏం చెప్పకమ్మా. ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా చిన్నక్క. ప్రాబ్లం అవుతుంది కదా. తనకి ప్రాబ్లం అవ్వకుండా ఈ బాబుని అక్కడ మళ్ళీ పెడదాం అప్పు. ఇద్దరికి మగబిడ్డలే పుట్టారని మేం నమ్మిస్తాం. అప్పుడు నువ్వు సేవ్ అవుతావు, తనకి సేవ్ అవుతుంది. నీకు బాబు పుట్టాడనే చెప్పప్పు ప్లీజ్. అమ్మను ఒక వారంలో పంపించేస్తాను. అమ్మా అక్కడికి వెళ్ళి దాక్కో. ఎరా డెలివరీ అయిందా? ఇప్పుడే అయిందమ్మా. మేము లోపలికొచ్చి చూసాం, నీకు చెప్దామని వస్తుంటే నువ్వే వచ్చేసావు. పాప పుట్టిందంట కదా? బాబమ్మా, పాపని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను అశ్విన్. మీరందరూ దాచాలని చూసినా దాగదు. రాజ్యమత్తయ్య మీరే చూడండి. పాపే కదత్తయ్యా. ఏయ్ బాబే, బాబా రా వచ్చి చూడు చూడు. పాపే పుట్టిందన్నారే, అసలు బాబెలా అయిపోయాడు? ఎవరు అబద్ధాలు చెప్తున్నారే? నీకు నువ్వే కాపురంలో చిచ్చు పెట్టడానికే అనుకుంటున్నావు. అయినా నీకు వేరే పనే ఉండదా? నీకింకో తోడు తెచ్చుకుని తిరుగుతూ ఉంటావా? నీకిదే పనా? ఛీ, ఏం బుద్ధులేమివి. మీ చెంపలు చెల్లుమనిపించడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది. నాకు లేదు అరవింద్ బాబు. రాజ్యవత్తయ్య నార్మయ్. బాబు పుడితే పాప పుట్టిందని అబద్ధం చెప్తావా? నువ్వు చెప్పినప్పుడే నా గుండె ఆగిపోయి ఉంటే ఎవడిస్తాడే నా ప్రాణాలు? అది కాదత్తయ్య. మాట్లాడుకో, పడే. ముందు బయటికి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.